హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన బుక్స్ వీడియో అయితే చాలామంది అడిగారు కదా. సో ఫైనల్లీ ఈరోజు వీడియో అయితే చేసేసాను. ఆర్సీ రెడ్డిలో కోచింగ్ తీసుకున్నాను చెప్పాను కదా. మ్యాక్సిమం మాకు ఏ సార్ అయితే చెప్పారో ఆ సార్ వాళ్ళ బుక్స్ నేను చదివాను. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్స్కి నేను షెన్ ఇండియా అయితే చదువుతాను. షెన్ ఇండియా లెంత్ ఎక్కువ ఉంటుంది కానీ అన్నీ కవర్ చేస్తూ ఉంటుంది. మ్యాక్సిమం షెన్ ఇండియా బాగానే అనిపిస్తుంటుంది నాకు. నెక్స్ట్ పాలిటీ నేనైతే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అయితే చదువుతాను. ఇంకొకటి లక్ష్మీకాంత్ సార్ బుక్ కూడా ఉంటుంది పాలిటీ. అండ్ నేనైతే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అయితే చదువుతా. ఎందుకంటే మాకు ఈసారి టీచ్ చేశారు కాబట్టి నాకు కొంచెం ఈజీ అవుతుంది. నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఓకేనా. అండ్ నెక్స్ట్ బయాలజీ మీరు విన్నర్ పబ్లికేషన్స్ చదువుకోవచ్చు. నేనైతే వేరేది ఏదో చదువుతున్నా. అండ్ జాగ్రఫీ విన్నర్స్ అండ్ వరల్డ్, తెలంగాణ అండ్ ఇండియన్ జాగ్రఫీ ఈ విన్నర్స్ పబ్లికేషన్ ఒకటే బుక్లో ఉంటుంది. మొత్తం మ్యాక్సిమం బాగానే కవర్ చేస్తుంది విన్నర్స్. డీటెయిల్స్ తక్కువే కానీ చదవాల్సింది జాగ్రఫీ ఎక్కువే ఉంటుంది. ఇంత చదివితే కూడా ఒక్కొక్కసారి కొన్ని క్వశ్చన్స్ అయితే మిస్ అవుతాయి. జాగ్రఫీలో ఎక్కడి నుండో తీసుకొని వస్తాడు. మ్యాక్సిమం తెలుగు అకాడమీ నుండి తీసుకొస్తాడు అనుకుంటా. జాగ్రఫీ నేను ఎప్పుడు చదివేటప్పుడు అయినా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ అయిపోయిన తర్వాతనే వేరే టాపిక్స్ చదువుతాను జాగ్రఫీ. అది ఎప్పుడైనా వీలున్నప్పుడు చెప్తానులేండి. నెక్స్ట్ ఎకానమీ మాకైతే విజయ్ సార్ టీచ్ చేశారు. సో నేను ఆ సార్ బుక్కే ప్రిఫర్ చేశాను. మాకు సార్ నోట్స్ రాయించారు. ఏదైతే రాయించారో సేమ్ యాజ్ టీస్ బుక్లో కూడా అదే ఉంటుంది. మీకు ఆర్సీ రెడ్డి వాళ్ళ నోట్స్ కావాలి అంటే పక్కా ఈ బుక్ మొత్తం ఉంటుంది. కాకపోతే బుక్ కాబట్టి ఇంకో కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేశారు సార్. కానీ ఈ బుక్ మొత్తం నోట్స్ ఏ విధంగా ఉందో సేమ్ బుక్ కూడా అలానే ఉంటుంది. నాకైతే ఇంకా ఈజీ అనిపిస్తుంది. అందుకే నేను సార్ బుక్సే తీసుకున్నాను. మీకు మార్కెట్లో విజయ్ సార్ బుక్కే కాదు, ఇంకా విన్నర్స్ పబ్లికేషన్స్ కూడా ఉంటుంది. మీరు ఏదైనా మీ ఇష్టం ఉన్నది తీసుకోవచ్చు. నెక్స్ట్ సోషాలజీ నేను మేజర్ సార్ బుక్ అయితే తీసుకున్నాను. ఇది కూడా ఓల్డ్ వర్షనే, న్యూ వర్షన్ ఇంకా లేదు, తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి అయితే నేను విన్నర్స్ పబ్లికేషన్ తీసుకున్నా. ఇది కూడా ఓల్డ్ వర్షనే, న్యూ వర్షన్ అయితే ఇంకా తీసుకోలేదు. తెలంగాణ మూమెంట్కి నేను పిఎన్ఆర్ అయితే చదివిన. కరీం సార్ బుక్ కూడా ఉంది నా దగ్గర. కానీ కరీం సార్ బుక్ మూమెంట్ లెంత్ ఎక్కువ లేదు, షార్ట్గా ఇచ్చేసారు సారు. సో అందుకే నేను పిఎన్ఆర్ ప్లస్ కరీం సార్ బుక్ అయితే చదివిన. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీకి నేను కరీం సార్ బుక్కే చదివాను. ఇది బాగుంటుంది సార్ది ఇండియన్ హిస్టరీకి. అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్కి ఇంకా ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ తీసుకున్నా. ఎంసీ రెడ్డి అంతకన్నా ముందు నేను ఇదే చదివాను కాబట్టి నేను మార్చట్లేదు బుక్. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, దీనికి నేను ఎంసీ రెడ్డి తీసుకున్నా. అంటే రమణ సార్ బుక్. ఇది కూడా చాలా బాగుంటుంది. తెలంగాణ కల్చర్, దీనికి నేను కరీం సార్ బుక్కే ఉంది నా దగ్గర. అండ్ కరీం సార్ బుక్ ఉంది అండ్ పిఎన్ఆర్ కూడా ఉంది. ఏదైనా కవర్ కాకపోతే నేను రెండు బుక్లోనూ చూసుకుంటాను. కరీం సార్ బుక్ అయితే ఆల్రెడీ నేను రివిజన్ చేసేసాను, మర్చిపోయాను కూడా. ఏ బుక్లో మూమెంట్ కూడా ఉంటుంది కానీ చెప్పాను కదా మూమెంట్ కొంచెం షార్ట్గా ఇచ్చాడు సారు. అందుకే నేను పిఎన్ఆర్ ప్లస్ ఈ రెండు కంబైన్ చదువుతా. అండ్ ఇండియన్ హిస్టరీకి నాకు తెలుగు అకాడమీ బుక్, అది బిడ్ బ్యాంక్. అండ్ ఇంకొకటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు అకాడమీ బుక్ ఉంది. ఇది కూడా ఒకసారి చదివాను నేను. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం ఏదైనా కవర్ కాకపోతే నేను నా బుక్లో నోట్ చేసుకున్నాను. అండ్ అట్లాస్ అందరి దగ్గర ఉండాలి, రాయల్ అట్లాస్. రీజనింగ్ అండ్ అర్థమెటిక్కి నాకు నోట్స్ అవుతుంది, ఈ నోట్స్ చేస్తాను. అండ్ రీజనింగ్కి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంది నా దగ్గర. ఆర్ఎస్ అగర్వాల్ కూడా ఒకసారి ఏమో చేశాను నేను. మ్యాక్సిమం ప్రిపరేషన్లో లేను కాబట్టి ఇవన్నీ మర్చిపోయాను నేను, మళ్ళీ చేయాలి. అండ్ ఇంకోటి ఇండియన్ ఎకానమీ బిడ్ బ్యాంక్స్.
ఇండియన్ ఎకానమీ ఉంది, తెలంగాణ ఎకానమీ అండ్ అభివృద్ధి మార్పులు, ఈ 3 కలిపి ఉంది ఇందులోనే. బిడ్ బ్యాంక్ ఓన్లీ ఇది అల్లాడి పబ్లికేషన్. నెక్స్ట్ పాలిటీ కూడా ఇది ఓన్లీ బిడ్ బ్యాంకే, చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ ఉంది. ఇండియన్ పాలిటీది ఇది రఘురామ్ సార్ది. ఇవండి టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన బుక్స్. అండ్ ఇంగ్లీష్ రాలేదు కదా, ఇంగ్లీష్ నా దగ్గర నోట్స్ ఉంది, సార్ వాళ్ళు నోట్స్ రాయించారు. మీకు ఒకవేళ ఇంతకుముందు చూపించిన వీడియోలో ఏదైనా మిస్ అయ్యింటే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, అన్నీ చూడండి. అన్ని బుక్స్ ఉన్నాయి ఇక్కడ, ఆల్మోస్ట్ అన్నీ అయితే కవర్ అయినాయి. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా, నేను ఒక బుక్స్ చూపించాను, ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర వేరే బుక్స్ చూశారు, అవి తెచ్చుకొని ఇవి తెచ్చుకొని ఫుల్ కన్ఫ్యూజన్లో ఉండకండి. ఏదన్నా ఒక్కటే స్టాండర్డ్ బుక్ 1+2 అంతకు మించి ఎక్కువ బుక్స్ తెచ్చుకోకండి. ఉన్న బుక్స్నే ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయండి అంతే. వేరే బుక్స్ పనికిరాని బుక్స్ అన్నీ పట్టుకొచ్చుకోకండి. నేను మ్యాక్సిమం చూపించిన బుక్స్ అన్నీ స్టాండర్డ్ బుక్సే. ఏ బుక్ అయినా 100% ఏది కవర్ చేయదు, మ్యాక్సిమం 60-70% అంతకుమించి ఏది కూడా కవర్ చేయదు. సో అందుకే చెప్తున్నా, మీ దగ్గర ఉన్న బుక్స్ని 1-2 సార్లు రివిజన్ చేయండి, కానీ పనికిరాని బుక్స్ అన్నీ పెట్టుకోకండి. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వారికి ఏది స్టాండర్డ్ బుక్ ఏది కాదు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన బుక్స్ కూడా అవి మంచిగా లేదు, మంచి బుక్సా కాదా అనేది కూడా తెలుస్తుంది. ఇంకోటి గ్రూప్ 1కి కూడా ఈ గ్రూప్ 2 బుక్స్ యూజ్ అవుతాయా అని అడిగారు కదా. గ్రూప్ 2 బుక్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై కావడానికి 100% యూజ్ అవుతాయి, కానీ గ్రూప్ 1 మెయిన్స్కి యూజ్ అవుతాయి కాదనేది నాకు తెలియదు. నేను ఎప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ రాయలేదు కాబట్టి నాకు తెలీదు. ప్రిలిమ్స్కి మాత్రం యూజ్ అవుతాయి, నేను రాశాను కాబట్టి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, బుక్స్ గురించి కానీ వేరే అదర్ కానీ. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను తప్పకుండా చెప్తాను మీకు. ఈరోజు చేసిన బుక్స్ వీడియోలో ఇంకా క్లియర్ లేదు మీకు అంటే నేను మళ్ళీ కూడా చేయడానికి సిద్ధం, తప్పకుండా మళ్ళీ అడగండి నన్ను. ఈరోజు చూపించిన బుక్స్లో అవి స్టాండర్డ్ బుక్స్ అయితే తప్పకుండా ఒక లైక్ చేసి అయితే వెళ్ళండి, నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఓకే మరి, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.